శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించాడు. సీతమ్మను ఎక్కడ తీసుకెళ్లారో తెలియక రాముడు చాలా దుఃఖించాడు. అప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడిని కలిశారు. ఆ సందర్భంలో హనుమంతుడు మొదటిసారి రాముడిని చూశాడు. రాముని రూపాన్ని చూసి హనుమంతుడు ఆయనలో భగవంతుని సాక్షాత్కారం పొందాడు. హనుమంతుడు సుగ్రీవుడు రాముడి స్నేహానికి కారణమయ్యాడు. తరువాత సీతమ్మ ఎక్కడ ఉందో కనుగొనడానికి హనుమంతుడు లంకకు దూకాడు. సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్లి సీతమ్మను అశోకవాటికలో కనుగొన్నాడు. ఆమెకు రాముని ఉంగరం ఇచ్చి ఆయన త్వరలో వచ్చి రక్షిస్తాడని ధైర్యం చెప్పాడు. అక్కడి నుండి రావణుడి సైన్యాన్ని ధ్వంసం చేసి తన తోకతో లంకను కాల్చి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ విషయానికి చెప్పాడు. తరువాత యుద్ధంలో కూడా హనుమంతుడు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ప్రాణం కాపాడాడు. అంతిమంగా శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతమ్మను తిరిగి పొందాడు. ఈ విజయానికి హనుమంతుడి భక్తి, సేవ ముఖ్య కారణమయ్యాయి.